నువ్వు ఉద్యోగం చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి. నువ్వు ఎంత పెట్టినా పోతున్నప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ తిరిగి పెట్టాల్సి వచ్చింది నీకు అక్కడ? ఎందుకు పెట్టాను నాకు కూడా తెలియకుండా పెట్టేసిన మేడం. నేను డబ్బులు నేను అనుకోలేదు, నేను అంత అప్పు చేస్తానని అనుకోలేదు. అట్లా డబ్బులు ఇదైతే అనుకోలేదు. నేను అందరితో గొడవపడి లాస్ట్కు ఇది నా లైఫ్ కాదని ఎవడైతే నన్ను నమ్మి డబ్బులు పెట్టిండో, అంటే నేను వాడికి చెప్పలే పెట్టమని, నువ్వు డబ్బులు పెట్టాలని నేను వాడికి చెప్పలే. నన్ను చూసి వీడికి తక్కువ టైంలో అమ్మ 10,000 వచ్చినా కదా అని వాడు కూడా పెట్టిండు డబ్బులు. వాడు పెట్టగానే వాడు కూడా చాలా పోయినాయి. తర్వాత నేను నా ఫ్యామిలీ దూరమైంది, అంత దూరమైంది. ఇక నేను మళ్ళీ అక్కడే వర్క్ చేసుకుంటా ఉంటున్నా. ఆ టైంలో నేను అక్కడ కూడా చాలా అప్పు చేశాను. నాకు వచ్చే దాంట్లో వాళ్ళే కట్ చేసుకుంటున్నారు. లాస్ట్లో ఈడొచ్చి నువ్వు ఆల్రెడీ నువ్వు ఫస్ట్ చాలా సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళినావు కదరా, వేరే సినిమాలు కూడా చేసినావు కదా. జూనియర్ ఆర్టిస్ట్ కూడా? అవును మేడం, 3 సంవత్సరాలు జూనియర్ ఆర్టిస్ట్ పోయినా. అది మానేసి ఇంట్లో వాళ్ళకు సినిమాలు ఇష్టం లేకుండా అంతకుముందు నేను యాక్టింగ్ ఫీల్డ్ మేడం, అంతకుముందు యాక్టింగ్ ఫీల్డ్. ఇక అది ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు అక్కడికి పోతే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతే, నువ్వు చదువుకోలేదు, అక్కడ చదువుంటేనే ఇంకోటి సపోర్టు డబ్బులు ఉంటేనే అక్కడ ఇది అని చెప్తే ఇక వీళ్ళ మాట కాదని జాబ్ చేశా. జాబ్ లో దగ్గర నాకు 10 నుంచి 15 లక్షలు అప్పు అయింది. నా ఫ్యామిలీ దూరం అయింది. ఈ బెట్టింగ్ వల్ల మేడం. నాకు అనుకోకుండా 10 నుంచి 15 లక్షలు అప్పు అయింది. దానికి వడ్డీ ఇప్పటికి కడుతున్నా మేడం. ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ వల్ల. యూట్యూబ్ కూడా ఉంది మీకు? అవును మేడం, యూట్యూబ్ ఛానల్ త్రూ ఇప్పుడు సంపాదిస్తున్నారు. యు ఆర్ యూట్యూబర్, ఒక జాబ్ చేస్తున్నావు. సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక 10,000 పోతే 20,000 పోతే అక్కడతో స్టాప్ చేయాలి, కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. దానికి కూడా నా ఫ్రెండ్ కారణం. నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే ఎవరైతే నన్ను చూసి 60,000-70,000 పెట్టిండో అతనే కారణం. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. అతను నన్ను ఆ టాట్ మొత్తం తీసిపిచ్చేది అతనే. అరే ఇది ఫేక్ రా, వద్దు, నువ్వు ఆల్రెడీ నీ ఫ్యామిలీ దూరం అయింది, నీకు 10 నుంచి 15 లక్షల అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందిలో ఉన్నావు నువ్వు, నీకు వచ్చే నేను ఒక్కొక్క పూట అన్నం కూడా తినలేను మేడం. నేను డబ్బులు లేక, రూమ్ రెంట్ కట్టలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. అదంతా అయిపోగానే తర్వాత నా మావాడు ఏం చేసిందంటే, ఇప్పుడు నువ్వు ఎట్లన్నా యాక్టర్ అవుదాం అనుకున్నావు కదా పోరా అంటే, ఇక మళ్ళీ అదే జూనియర్ ఆర్టిస్ట్కి పోవడం, జాబ్ కూడా మానేసిన. ఇక రూమ్ లో ఒక్కరినే ఉంటుండి మా ఫ్రెండ్స్ తోటి. అన్ని మానేసిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా పోతే అక్కడ కూడా సరిగా డబ్బులు ఇవ్వరు. అక్కడ ఒకటే ఒక ఫెసిలిటీ ఏంటంటే పొద్దుగాల టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్. ఈ 3 ఎంత అంటే అంత తినొచ్చు. అది తప్ప అక్కడ డబ్బులు ఉండదు. ఆగడు పోయినా, నేనింతే, చింతగల రవి, బిలేడ్ బాబ్జీ, అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా పోయినా. అదే ఎంత పెద్ద సినిమాలో చెప్పుకుంటున్నారు కదా. జూనియర్ ఆర్టిస్ట్ గా పోయి లాస్ట్ కు ఈడికి వచ్చిన. ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ గా మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, అక్కడ పరిచయం, వాళ్ళని ఏమంటారు పరిచయం చేయించుకొని వాళ్ళతో కంపెనీ ఆర్టిస్ట్ గా పరిచయం పెంచుకొని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి మేడం 4-5 సినిమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రిలీజ్ అయిన థియేటర్ లో మంచి కాంబినేషన్. అదంతా వదిలేండి. అయితే నేను ఇట్లానే చాలా 2-3 సార్లు చచ్చిపోదాం అనుకున్నా. చాలా సార్లు, 2-3 సార్లు కాదు, చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళినా. ఆ దేవుడు నన్ను ఆపినామా వీడి రూపంలో, నా ఫ్రెండ్ రూపంలో. వాడు వచ్చిండు. అసలు ఆ టైంలో ఎలా ఉంది మీకు? అంటే చచ్చిపోదాం అన్న స్టేట్ కి, అంటే లైక్ అనుకుంటారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అప్పులు అయిపోయింది, ఫిక్స్ అయిపోయారు. ఏ కైండ్ ఆఫ్ మీకు అట్లా ఏం చేద్దాం అనుకున్నారు ఆ టైంలో? అంటే ఫ్యామిలీ ఉంటే అమ్మ తిడతాడు, నాన్న తిడతాడు, అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఉంటారు, గొడవ పడతాం, 3 పూటలు ఫుడ్ ఉంటుంది, పని చేయకుండా పని చేసిన, అంత మంచి రిలేషన్. వాళ్ళు మిస్ అయ్యారు దేనివల్ల? బెట్టింగ్ యాప్ వల్ల. జాబ్ పోయింది దేనివల్ల? బెట్టింగ్ యాప్ వల్ల. అందరు దూరం అయిపోయారు. నేను ఇక్కడ సపరేట్ గా రూమ్ లో ఉన్నా, వాళ్ళకు రూమ్ రెంట్ కూడా కట్టలేదు. కావాలంటే మా రూమ్ ఓనర్ ఫోన్ నంబర్ ఇస్తా, ఇప్పుడే మాట్లాడండి. తను చాలా సార్లు నన్ను తిట్టి ఇన్ని వెళ్ళిపో అన్నది, అయినాగా నేను పోలేదు. కానీ ఇప్పుడు ఆమెకు నేను వచ్చేటప్పుడు ఈరోజు రూమ్ రెంట్ ఇప్పుడే ఇచ్చి వచ్చిన. అంటే ఇప్పుడు ఒక రోజు ముందు ఇచ్చేస్తున్నా, అంటే 1 నెల ముందు ఇచ్చేస్తున్నా, అడ్వాన్స్ ఇచ్చేసి 1 రోజు ముందే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే రేపు నాకు దగ్గర డబ్బులు లేకపోతే అది మేనేజ్ అయిపోతాను. ఇప్పుడు కొంచెం బాగుంది, ఇది వదిలేండి. ఇది
అందరితో దూరమైన 4-5 సార్లు చచ్చిపోదామని చాలా సార్లు ట్రై చేసిన. తర్వాత ట్రై చేశారు అంటే ఇప్పుడు 4-5 థాట్స్ వస్తా ఉంటాయి కదా, ఇట్లా ఇట్లా అని. ఎట్లాంటి ప్లాన్ మేడం చాలా, ఇప్పుడు నేను అది తలుచుకోవాలంటే నాకు ఏడుపు వస్తుంది. అయితే నా ఫ్రెండ్ ఫెరోస్ పెట్టారు. మీ యొక్క అదే కొంతమంది చూస్తూ ఉంటారు కదా, సో ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని అనుకోవాలి కదా. సో మీ యొక్క డీటెయిల్ గా చెప్తేనే తెలుస్తుంది కదా మాకు కూడా. ఒకసారి రూమ్ లో డబ్బులు లేవు, ఫుల్ ఆకలేస్తుంది, అందరు దూరం అయిపోయారు, ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరు లేరు. అమ్మ ఈ పరిస్థితి ఏందిరా, నాకు ఇలాంటి పరిస్థితి ఏంది అమ్మ, అంత దేనివల్ల బెట్టింగ్ యాప్ వల్ల, ఇది ఒక బతకాలది, దీనికంటే సావడం నయమని 2-3 సార్లు అట్లా ఆలోచన వచ్చింది. చాలా అంటే చాలా సార్లు నాకు అవమానాలు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ పోతుండే వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. అమ్మ వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఈ రోజు పండుగ ఈ రోజు నేను ఎవరితోడు పోలే. ఇప్పటికీ అదే ప్రాబ్లం వల్ల, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు. అంటే దానికి కారణం డబ్బు కాదు, నేను చేసిన తప్పు. అంటే మీకు నేను చాలా తక్కువ చెప్పాను, ఇంకా చాలా చేశాను నేను అప్పులు. మా నాన్న ఇల్లు అమ్ముకున్నాడు, అన్ని అమ్ముకున్నాడు. దానివల్ల కదా మేము కూర్చోబెట్టాం. మీరు అట్లా దాచుకుంటే ఇప్పుడు మాకైనా ఎట్లా తెలుసు, చూసే వాళ్ళకైనా తెలియాలి కదా. అంత ప్రాబ్లం మేడం, అది చాలా తప్పు మేడం. నాకు తర్వాత మా ఫేరోజ్ గారు చాలా సార్లు చెప్పిండు, ఆయన నాకు నెత్తికేసుకునిలే. ఇది నేను సూసైడ్ ఎందుకు ఆగిన అంటే దానికి కారణము రామ్ గోపాల్ వర్మ. ఆయన వీడియోలు చాలా సార్లు చూసాను నేను. రామ్ గోపాల్ నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నేను ఎవరినైనా, నేను ఇప్పటికీ దేవుని కూడా నమ్మను, సేమ్ ఆయన లెక్కనే. నేను ఎవరైనా నమ్ముతానంటే ఒకే వ్యక్తి రామ్ గోపాల్. ఆయన రామయుజం నుంచి ఆయన నేను పండుకొని లేసే లోపల ఆ వీడియోలు చూస్తే నేను ఆయన ఇంటర్వ్యూలు చూస్తా. ఎవ్రీ డే ఒక్క వీడియో చూసి మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రాణం కాపాడారు నిజంగా. అతను ఒకటి, మళ్ళా ఇది అతని పేరేంది, హర్ష గారు లైఫ్ మన చేస్తూ ఉంటారు కాదు అతను మేడం, అతని పేరేంది, అమృతం హర్ష గారు. మన TNRది ఇంటర్వ్యూ చూసాను నేను. అతని ఇంటర్వ్యూ కూడా చాలా చూస్తుంటాను నేను. ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా సినిమాల కంటే ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తుంటాను నేను, పాతయి. వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొన్ని లెసన్స్ ఉంటాయి, ఇన్స్పిరేషన్స్. ఆ ఇంటర్వ్యూలు చూస్తే మనకు ఒక ఎనర్జీ వస్తుంది, ఇది చేయాలని నమ్మకం వస్తుంది. అయితే నేను హర్ష గారి ఇంటర్వ్యూ చూసా మొత్తం, ఇప్పటికే ఒక దగ్గర ఒక 100 టైమ్స్ చూసా. దాంట్లో ఏ సీన్, ఆయన చెప్పిన డైలాగ్ మొత్తం, ఆయన కూడా ఇట్లనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు హర్ష గారు. ఆ తర్వాత ఇక అందరికి కామనే కదా అని నాకు కూడా అమ్మ వీళ్ళకి ఎన్ని ప్రాబ్లం నేనేంతారా అని. కానీ నేను సినిమాలు మాత్రం చాలా ట్రై చేశాను మేడం. నాకు ఆ సక్సెస్ ఇప్పుడు వస్తుంది మెల్లిమెల్లిగా. సూసైడ్ చేసుకునే ఒక పాషాకి కొన్ని ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూస్ ప్రాణం పోసాయంట. నాకు ఆర్జీవి మొత్తం ఫస్ట్ ఆర్జీవి గారు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్ కూడా నిన్న కూడా చూసా, సూసైడ్ యూట్యూబర్ గా మీరు ఫీల్ అయ్యి యూట్యూబ్ ని ఓపెన్ చేసి ఇంటర్వ్యూస్ చూడడం జరిగిందా? అంతే. అంటే చూస్తుంటే అప్పుడే అది వచ్చింది రామయుజం అని, ఆయన ఎపిసోడ్ రామయుజం అనే ఎపిసోడ్ లో వచ్చింది కదా. అది చూస్తున్నా, అది చూసే కొద్దిగా ఆయన ప్రతిదీ ఆయన లైఫ్ స్టైల్ జనాల గురించి చెప్తా ఉంటే నేను చదువుకోలేదు కదా మేడం, నా లైఫ్ లో నేను ఇప్పటిదాకా హై స్కూల్ ముఖమే చూడలేదు. అయితే ఆయన ఫాలో అయినా సేమ్ ఆయన ఒకటే చెప్తాడు, ఇప్పుడు నువ్వు స్కూల్కి పోతే ఏముందో యూట్యూబ్ లో అదే ఉంది. నువ్వు ఒకరిని మర్డర్ చేయాలన్నా దాంట్లో ఉంటది, ఒకరిని కిడ్నాప్ చేయాలన్నా దాంట్లో ఉంటది, ఇప్పుడు నువ్వు పోయి పెన్ను పట్టుకొని ఏదైనా రాయాలన్నా దాంట్లో ఉంటది. నీకు నీ దగ్గర ఉన్నది ఒక వస్తువు, నువ్వు అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఏందని ఆయన బాగా ఇన్స్పిరేట్ చేసి నాకు. అప్పుడు నాకు 2-3 సార్లు కదా, చాలా సార్లు. మొన్న రీసెంట్ గా కూడా నేను డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. మళ్ళీ అతను చూసినా కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.